రాంబన్ జిల్లా క్లౌడ్ బరస్ట్ కాగా లద్దాఖ్ లో భారీ హిమపాతం కురుస్తోంది. అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. మంచులో రోడ్లు, ఇళ్లు పూర్తిగా కూరుకుపోయాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రాంబన్ జిల్లా క్లౌడ్ బరస్ట్ కాగా లద్దాఖ్ లో అయితే భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో అక్కడ మంచు విపరీతంగా కురవడంతో మంచులో రోడ్లు, ఇల్లు అన్ని కూడా కూరుకుపోయాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. విపరీతమైన హిమపాతంతో రోడ్లు, ఇళ్ళు, నివాస ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తంగా విజువల్స్ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. రాంబన్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అయిపోతోంది. క్లౌడ్ బరస్తో ఒకవైపు చీనాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తూ ఉంది రాంబన్ ప్రాంతంలో. మరోవైపు లద్దాఖ్లో అయితే భారీ హిమపాతం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవైపు భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉండగా లద్దాఖ్లో అయితే భారీ హిమపాతం, నివాస ప్రాంతాలు కావచ్చు, అన్నీ కూడా రహదారులు కావచ్చు భారీ హిమపాతంతో కప్పబడిపోయి లద్దాఖ్ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటే, మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కావచ్చు, క్లౌడ్ బరస్ట్ వల్ల కావచ్చు, ఇవన్నీ అనేక ప్రాంతాలు, రహదారులు ఇవన్నీ కూడా మొత్తం కప్పబడిపోయిన సిచ్యువేషన్స్ రాంబన్లో కనిపిస్తోంది క్లౌడ్ బరస్ట్ కారణంగా. మరోవైపు లద్దాఖ్లో భారీ హిమపాతం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. అంటే ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోందో చాలా విచిత్రంగా, వింతగా అనిపిస్తోంది. ఒకవైపు చీనాబ్ నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన సిచ్యువేషన్. చీనాబ్ నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తోంది అనేది ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది. మరోవైపు లద్దాఖ్లో ఎంతటి భారీ హిమపాతం కురుస్తోంది అనేది కూడా విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. మొత్తం రహదారులన్నీ కూడా హిమపాతంతో కప్పబడిపోయాయి. నివాస ప్రాంతాలు కావచ్చు, అక్కడున్న పర్యాటక ప్రదేశాలు కావచ్చు, కార్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనసంచారం పూర్తిగా దిగ్బంధం అయిపోయిన సిచ్యువేషన్స్ హిమపాతంతో లద్దాఖ్ పరిసర ప్రాంతాలు కనిపిస్తుంటే, మరోవైపు జమ్మూ కాశ్మీర్లో రాంబన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే చీనాబ్ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గేట్లు ఎత్తి వాటర్ అంతటిని కూడా కిందకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక పర్యాటక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉన్నారు. అటువైపుగా ఎవ్వరూ వెళ్లకుండా ఉండే విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే, మరోవైపు లద్దాఖ్లో మరో వింత సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ భారీ హిమపాతంతో అక్కడి స్థానిక ప్రజలు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, ఇవంతా కూడా చిక్కుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారీ హిమపాతంతో నివాస ప్రాంతాలు కావచ్చు, కార్లు కావచ్చు, రహదారులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మంచుతో నిండిపోయి కప్పబడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో కూడా ప్రజలు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది.